వచ్చారు కదా! అవునండి. ఇప్పుడు నిరుద్యోగంలో మన ఏపీ 24% ఈ నిరుద్యోగం మన ఏపీలో ఉంది. అంటే దేశంలోనే ఫస్ట్ ప్లేస్‌లో నిరుద్యోగంలో ఉన్నాం మనం. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్‌గా ఒక నేషనల్ శాంపిల్ సర్వే చేసిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం మనం ఏపీలో 26% మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పి చాలా క్లిస్టల్ క్లియర్‌గా ఆ సర్వే చెప్పింది. అలాగే ఇంకొక సర్వే కూడా పీరియాడిక్ సర్వే కూడా వాళ్ళు కూడా మన ఏపీలో నిరుద్యోగం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువుంది. 26% దాదాపు సగం సగం కంటే పైన ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో సంవత్సరానికి 2,00,000 మంది పట్టాలు తీసుకొని బయటకొస్తున్నప్పుడు కనీసం వాళ్ళకి అందులో ఒక 50% కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించలేకపోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైపోయింది. ఈరోజు ఆ ఉద్యోగాలే ఉంటే పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు గదా! ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తుంటే ఒక వృద్ధులు తప్ప యువత ఎవరు కనిపించట్లా. ఎందుకంటే అందరూ వలసలెళ్ళిపోతున్నారు బ్రతుకు తెరువు కోసం. ఇక్కడ ఉద్యోగం లేదు, పని లేదు. సంపాదించుకోవడానికి ఏదో ఒక రాష్ట్రానికెళ్ళిపోతూ ఊరికే వయసైపోయిన పెద్దోళ్ళు మాత్రమే ఇళ్లల్లో ఉండే పరిస్థితి ఈరోజుంది ఆంధ్ర రాష్ట్రం. ఏ పల్లెలో అయినా చూడండి. యువత ఎక్కువ కనీసం 50% యువత కూడా ఈరోజు గ్రామాల్లో నివసించట్లేదు అన్న మాట వాస్తవం. ఎందుకంటే ఉపాధి కల్పించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. గత ప్రభుత్వం తెచ్చిన కనీస కంపెనీలను కూడా వచ్చిన పరిశ్రమలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇవ్వలేకపోయింది. వాళ్ళకి కావాల్సిన భూములు అమర్చలేకపోయింది. వీళ్ళ కమిషన్‌లు, వీళ్ళ రేట్లు కుదరకపోవటము, టీడీపీ తోటి కక్షతో టీడీపీ టీడీపీ పార్టీ మీదున్న కక్షతోనో వాళ్ళు తెస్తే మేము ఆ పరిశ్రమలను మేమెందుకు అవును. ఎస్టాబ్లిష్ జేయాలి. పేరు వాళ్ళకెళ్తుంది కాబట్టి మేమెందుకు అది జేయాలనే ఒక కక్షో ఏమో తెలీదు గానీ, వచ్చిన పరిశ్రమలన్నిటిని తరివేశారు. జాకీ నుంచి అన్ని రకాల కనీసం చెడ్డీ కంపెనీలు గూడా నిలుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది అందరికి అర్థమైపోతుంది. అవును. అమర్ రాజా బ్యాటరీ నుంచి దాదాపు 10,000 మంది లోకల్ ఎంప్లాయీస్‌కి ఆసరాగా ఉండే అలాంటి కంపెనీని గూడా పక్కకెళ్ళిన పరిస్థితి. కమిషన్‌ల కోసం ఇబ్బందులు పెట్టడం. వైజాగ్‌లో ఉన్న ఎన్ని స్టార్టప్ చాలా, కంపెనీస్ ఈరోజు చాలా ఇబ్బందులున్నాయి. ఈ ఇబ్బందులన్నిటిని ఇబ్బందులు గూడా ఇలాంటి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అవును. ఉపాధి కల్పించడంలో అసలు చేతులెత్తేశారు. ఇక మహిళా భద్రత అంటారా? అసలు ఈరోజు పట్టపగలే 6 సంవత్సరాల పసిపాప కూడా బయట నడవలేని పరిస్థితిలో ఈరోజు మహిళా భద్రత ఉంది. ఏ రకంగా చూసుకున్నా ప్రతిపక్షాలు గొంతెత్తితే ఇళ్ల దగ్గర హౌస్ అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం. అత్యధికంగా సెడేషన్ కేసులు మన ఆంధ్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. రాజద్రోహం కేసులు. ఈ రకంగా పోలీసు వ్యవస్థని, ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసు వ్యవస్థని ప్రజలకు సేవ చేయనీయకుండా ప్రభుత్వానికి బానిసలాగా మార్చేసి ఈరోజు ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. ఎవరైనా యెస్. యెస్. ప్రతిపక్షాల మీద, వాళ్ళ నాయకుల మీద మాత్రమే కొంచెం చర్యలుంటాయి గానీ, ఈ రకంగా ప్రజల మీద గూడా దాడులకు తెగబడే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఓకే. ఉంది. ఇగ ప్రభుత్వం చేత ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళు ప్రతిపక్షాలు రోడ్డు మీదకి రాంగానే దగ్గరకొచ్చి వాళ్ళ సమస్యలను చెప్తున్నారు. ఈ రకంగా ఏ రకంగా విఫలమైంది ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోతుంది ఈరోజు. ఓకే. పెద్ద ఓకే. ఎత్తున పార్వతి గారు పెద్ద డిస్కస్ ఎత్తున చేద్దాం ఆ వ్యతిరేకత అంశాల గురించి. యాహ్! కోటేశ్వరరావు గారు, అంటే మీరు ఒక మాట అన్నారు. విజయాల గురించి, ఆ తర్వాత